హలో ఎవ్రీవన్, క్విక్ అండ్ ఈజీ బొంబాయి చట్నీ చూద్దాం రండి. ఆనియన్, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు వేసి ఒక కడియాలో వేయించండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, మీకు తగినంత ఒక టమాటా, ఒక 2 క్యారెట్స్, ఒక ఆలు తీసుకొని మనం ఇందాక పెట్టిన కడాయిలో ఒకసారి వేసి వేయించండి. తర్వాత ఇంకొక కప్లో కొంచెం శనగపిండి తీసుకొని బాగా కలపండి. తర్వాత ఇవన్నీ కలిపేసి విజిల్స్ రానియండి, ఒక 2 విజిల్స్. ఆ విజిల్స్ వచ్చినాక మనం పక్కన పెట్టుకున్న ఆ శనగపిండిని మొత్తం కలిపేసేయండి. మనకు తగినంత ఉప్పు వేసుకొని కలిపేయండి. అదిగోండి, బొంబాయి చట్నీ ఈజ్ రెడీ. చూసారా ఎంత బాగుందో? 10 మినిట్స్ కన్నా మనకి ఎక్కువ టైం పట్టదు. తర్వాత దీనికి కాంబినేషన్ ఏంటి? పూరి. రండి, పూరి అందరికీ తెలిసిందే. సో అది బాగా పొంగాలి. సో అది బాగా పొంగితే మనం బాగా తింటాము. సో పొంగిన పూరీస్. తర్వాత ఇది ట్రై చేశాను, చెప్తా నెక్స్ట్ ఎలా ఉంటుందా అని. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.